నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక మాసం తొలి రోజు శైవ క్షేత్రాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఈశ్వరునికి విశేష అభిషేకాలు, పూజలు, భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. తెనాలి ఆర్టీసీ డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్న డిపో మేనేజర్ ఏ రాజశేఖర్. ప్రతి శని ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు బస్ స్టేషన్ నుంచి పంచారామాలకు వెడతాయి అంటూ వెల్లడి. పంచారామాల్లోని శైవ క్షేత్రాలను భక్తులు దర్శించుకోవాలి అంటూ వినతి. తెలుగుదేశం పార్టీకి పాటిబండ్ల నరేంద్రనాథ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ పాఠశాలలో నరేంద్రనాథ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో బుధవారం కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, పూజలు చేశారు. తెనాలి మండలం గ్రామం సంగం జాగర్లమూడి గ్రామంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయానికి చేరుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష అభిషేకాలు, అనంతరం భక్తులకు పూజా కార్యక్రమాలు అనుమతించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాణిక్యరావు సిద్ధార్థ వెంకట మార్కండేయరావు ఆధ్వర్యంలో ఆలయ ఈవోవి పద్మ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు కాళీప్రసాద్ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఓం నమ శివాయ. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం సంగం జాగర్లమూడి. పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ సంగం జాగర్లమూడి గ్రామంలో వెలసి ఉన్నది. ఈ కార్తీక మాసం ఈ నెల ఈరోజు 22వ తారీఖు బుధవారం నుండి ప్రారంభమవుతుంది. 20వ తారీఖు అమావాస్యతో, నవంబర్ 20వ తారీఖు అమావాస్యతో ఈ కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం రేపు అన్నా చెల్లెళ్ళ పండగ. 25వ తారీఖు శనివారం నాడు నాగుల చవితి. 5వ తారీఖు బుధవారం నాడు కార్తీక పౌర్ణమి, సాయంత్రం జ్వాలాతోరణం. మరుసటి రోజు తర్వాత 25వ తారీఖు 18వ తారీఖు నవంబర్ 18వ తారీఖు మాస శివరాత్రి. ఇది ఈ కార్తీక మాసంలో విశేషమైన పర్వదినాలు. ఈ కార్తీక మాసం సందర్భంగా బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతినిత్యము భక్తుల యొక్క గోత్రనామాలతో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు అమ్మవారికి విశేషార్చనగా లలితా సహస్రనామంతో కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ విశేషంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గారైనటువంటి శ్రీ రాజా సిద్ధార్థ వెంకట మార్కండేయరావు గారు, కార్యనిర్వహణాధికారి గారైనటువంటి పద్మగారి ఆధ్వర్యంలో చక్కని ఏర్పాట్లను చేశారు. కావున ప్రతి ఒక్క భక్తుడు ఎటువంటి అసౌకర్యము కలగకుండా వారికి సోమవారం నాడు దీపాలు వెలిగించుకోవడానికి పుట్ట దగ్గర విశాలంగా బండలపరిచి నూతనంగా ఏర్పాటు చేశారు. కావున ప్రతి ఒక్కరూ ఆలయానికి విచ్చేసి చక్కగా భక్తి ప్రపత్తులతో దీపాలు వెలిగించుకొని కార్తీక దామోదర తులసి ధాత్రి లక్ష్మీనారాయణుల బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి, పార్వతీ సమేత పాప వినాశేశ్వర్ల, భద్రకాళి సమేత వీరభద్రేశ్వర, వల్లీ దేవసేన సమేత చండీశ్వర, విజయ గణపతి, నందీశ్వర, భృంగీశ్వర, కాలభైరవ దేవతల అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి. గ్రామము, రాష్ట్రము, దేశము సుభిక్షంగా ఉండాలి. సస్యానుకూల
వృష్టితో ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. అయినప్పటికీ పంటలకు ఎటువంటి చీడపీడలు కలగకుండా చక్కగా సకాలంలో పంటలు పండి రైతులంతా ధన ధాన్యాలతో భోగభాగ్యాలతో వ్యాపారస్తులు వ్యాపారాలతో కలకల్లాడాలని ఆ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామివారిని, పార్వతీ సమేత పాప వినాశేశ్వర స్వామివార్లను వేడుకుంటూ వారి యొక్క అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో అందరూ చల్లగా ఉండాలి. తెనాలిలోని చిన్నరావూరు రావిచెట్టు వద్ద గల వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ పాటిబండ్ల నరేంద్రనాథ్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. స్థానిక చిన్నరావూరులోని వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ వ్యాపారవేత్త పాటిబండ్ల నరేంద్రనాథ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఎంతో ప్రగతిని సాధించిన పాటిబండ్ల నరేంద్రనాథ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఆయన అందించిన సేవలు పార్టీ ఎప్పుడు గుర్తుంచుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మదిలో పాటిబండ్ల నరేంద్రనాథ్ చిరస్మరణీయుడిగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ నరేంద్రనాథ్ ఊరు మా ఊరు అయిన తెనాలిలో ఆయన జీవితాన్ని గడిపారని, వ్యాపార రీత్యా చెన్నైలో ఉన్న తెనాలికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరని పేర్కొన్నారు. ఇంకా మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడారు. కార్యక్రమంలో నరేంద్రనాథ్ సతీమణి అన్నపూర్ణ, కుమారుడు హర్షవర్ధన్, నందిని, శ్రీహర్ష, మౌనిక, ఎంఈఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, త్రిమూర్తులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతోమందికి పేరు చెప్పాల్సిన అవసరం, చేసిన ప్రతి సహాయం నాకు చెప్పేవాడు, ఎవరు చెప్పేవాడు కాదు. ఎందుకంటే అది నాకు ఉపయోగపడాలి. నేను వేరే రకంగా నేను సేవ చేశాను, సహాయం చేశాను చెప్తే ఏదో ఆయన గొప్పగా ఉంటుంది అది కాదు. ఆ సేవ అనేది, ఆ సహాయం అనేది అది నాకు ఉపయోగపడాలి, ప్రతి అంగుళం నాకు ఉపయోగపడాలి అని చెప్పి తండ్రి దగ్గర తనలాగానే హర్ష అంటే శ్రీహర్ష, అదే ప్రేమ, అదే వాత్సల్యం, అదే గౌరవం. వాళ్ళకి వచ్చిన బయట నుంచి వచ్చినా కూడా నందిని కానీ నిజంగా వానిక కానీ అంటే వీళ్ళిద్దరు మాటలని మనం చూస్తేనే మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎంత ఆప్యాయత, అనురాగం కుటుంబం పట్లే కాదు మనందరి పట్ల కూడా ఏ రకంగా ఉంది అనేది వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే మనకు అర్థమవుతున్నటువంటి వాస్తవం. ఇలాంటి కుటుంబం అనుపూర్ణ గురించి నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం. నేను అప్పుడప్పుడు అంటా ఉన్నాడు, అనుపూర్ణ బతికిందంటే నువ్వే కారణం. చిన్న ఇన్సిడెంట్లో అనుపూర్ణకి పెయింట్ అయింది. అనుబంధం ప్రయాణం కొనసాగుతూ ఉంది ఎన్నో సందర్భాల్లో. ఎందుకంటే నరేంద్ర ఒక ఎమోషనల్ పర్సనాలిటీ. నేను ఒకటి రెండు సందర్భాల్లో చూసా, కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడ దాని నుంచి ఇబ్బంది ఎదుర్కొంటాను అనే ఒక మానసికమైన వేదన నేను చూశాను. ఆ రోజు చెప్పాను, మీకు అంత భయపడాల్సింది ఏం లేదు, ఏమి జరగదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోసం అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసిన వ్యక్తి నరేంద్ర. ఎంతో కృష్ణ అభిమానులుగా సామాజిక సేవ చేయటం, కృష్ణ అభిమానిగా ఆయన పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయటం, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగా ఈ ప్రాంతంలో ఒక నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. నేను ఈ మధ్యన కూడా ఓడిపోయినప్పుడు ఒక రోజు నాకు తెలియదు అసలు, నేను ఎక్కడో చూసా పోలీసులు వచ్చారు, ఎదుగుతున్నారు, వెళ్ళండి, నేను ఫోన్ చేశాను. ఎందుకంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాళ్లే ముందుకు రాని రోజుల్లో నువ్వెందుకు రిస్క్ చేస్తున్నావు అని చెప్పి నేను అడిగిన మాట వాస్తవం. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే ఆ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులే కాంప్రమైజ్ అవుతున్నప్పుడు నువ్వెందుకు ఈ రిస్క్ చేయడం, రిస్క్ అవసరం అని ఆ రోజు నేను అడిగాను. ఎందుకంటే నేను అన్నీ చూశాను. పుట్టి పెరిగినటువంటి దగ్గరలో ఈ ప్రాంతంలో వారి విగ్రహాలు వేయటం అనేది అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి కష్టపడి మద్రాసుకు వెళ్ళి మరి ఎంతో మందికి ఉపాధి కల్పించి బిడ్డల్ని ప్రయోజకులు చేసి మనవలు చూస్తే ఈయన చూస్తే నాకు తెనాలి రాజకీయాలకు వారసుడేట్టు కనిపిస్తున్నాడు.
మేము అందరం అయిపోయింది, ముసలాడం అయిపోయాను, ఈ తరం వస్తుంది. ఈరోజు మరొకసారి, ఎందుకంటే వర్షం వస్తుంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడటం బాగా కదా అమ్మ, కుటుంబ సభ్యులందరికీ మీరు కన్నీళ్ళు రావటం, మీరే కాదు ఈయన మాట్లాడుతుంటే నాకే కన్నీళ్ళు వచ్చినాయి, మీరు కన్నీళ్ళు పెడుతుంటే మా అందరికి కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తులు పోయినప్పుడు ఖచ్చితంగా నివాళులు అర్పించడం అనేది నిజమైన నివాళి కన్నీటితోనే చేస్తాం మనం. అయిన తర్వాత ఇంకో కన్స్ట్రక్షన్ హర్ష గార్డెన్స్ అయితే చేశారో చెన్నైలో టాప్ 3 కన్వెన్షన్ సెంటర్స్లో ఒకటిగా నిలిచింది అది. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి, ఏం చేసినా కూడా కమిట్మెంట్తో చేస్తే ఎవరైనా పైకి రావచ్చు. 9 రూపాయలు ఈనాడులో జీతం తీసుకున్న ఆయన రోజుకి ఈరోజు ఇంత చేయగలిగారంటే అందరూ ఎవరన్నా కష్టపడితే పైకి రావచ్చు అంటాక అదొక ఉదాహరణ. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే మనం చదువుకున్న స్కూల్స్ అవ్వచ్చు, మనకి పాఠాలు నేర్పిన గురువులు అవ్వచ్చు, తిరిగి వాళ్ళని చూడాలి. అది మన బాధ్యత, అది మన సేవా దృక్పథం కాదు, అది మన బాధ్యత తిరిగి వాళ్ళని చూస్తాకి. అదైనా మనకి నేర్పించిన ఇంకో పాఠం. అలానే పిల్లలు కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకొని రేపు పొద్దున మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ స్కూల్స్కి మీ గురువులకి మళ్ళీ తిరిగి మీ బాధ్యతగా రాష్ట్రంలోని పుణ్య శైవ క్షేత్రాలైన పంచారామాలకు తెనాలి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. ప్రతి శని ఆదివారాలు రాత్రి 8 గంటలకు తెనాలి డిపో నుంచి ప్రత్యేక బస్సులు పంచారామాలకు వెళతాయని ఆయన చెప్పారు. తెనాలి ప్రాంతం నుంచి పంచారామాలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ చెప్పారు. ప్రతి శని ఆదివారాల్లో రాత్రిపూట 8 గంటలకు డిపో నుంచి బయలుదేరుతాయని ఆయన చెప్పారు. ఒక రోజులో దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రాలకు ఎటువంటి ఛార్జీలను పెంచకుండా గత సంవత్సరం అమలు చేసిన ఛార్జీలతోనే శైవ క్షేత్రాలని దర్శించుకోవచ్చునని చెప్పారు. అల్ట్రా డీలక్స్ కి 1150 రూపాయలు, సూపర్ డీలక్స్ కు 1200 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుందని అన్నారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా చాలా మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారని, ఈ సీజన్లో అయ్యప్ప భక్తులకి ఇందిరా ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ కానీ కొత్త ఆల్ట్రా డీలక్స్ బస్సుల సౌకర్యం కల్పిస్తామని, ఈ అవకాశాన్ని స్వామి అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అయ్యప్ప స్వాములు ఏదైనా బస్ బుక్ చేసుకున్నట్లయితే గురుస్వాములకు వంట వాళ్ళు ఇద్దరిని ఫ్రీగా అనుమతించడం జరుగుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇదే విధంగా ప్రముఖ త్రిశైవ క్షేత్రాలైన యాగంటి, మహానంది, శ్రీశైలం కూడా ఒక రోజులో దర్శించుకునే విధంగా బస్సులు ఏర్పాటు చేస్తామని, అయితే 25 నుంచి 30 మంది బుక్ చేసుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి చేపట్టిన స్త్రీ శక్తి పథకంను మహిళా ప్యాసింజర్లుగా చక్కగా ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకుంటున్నారని, వారికి ఇబ్బంది లేకుండా బస్సులే నడపడం జరుగుతుందని తెలియజేశారు. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరపున అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం, మనం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే, మరీ ముఖ్యంగా పంచారామాలు అంటే, ఒకటి సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతి. ఎంతో పుణ్యమని మన పురాతనం దగ్గర నుంచి, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్తూ ఉంటారు. దానిలో భాగంగా లాస్ట్ ఇయర్ మనం పంచారామాలు సక్సెస్ఫుల్గా తెనాలి డిపో నడపడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికులకి, తెనాలి పట్టణ ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈసారి కూడా ఈ సంవత్సరం కార్తీక మాసంలో స్టార్ట్ అయింది కాబట్టి మనం తెనాలి డిపో నుంచి కార్తీక మాసాలకి పంచారామాలు ప్రతి శని ఆదివారాలు రాత్రి 20 గంటలకి, అదేవిధంగా భక్తుల కోరిక మీదట త్రిశైవ దర్శిని అంటే యాగంటి, మహానంది, శ్రీశైలం, అది కూడా ఒకే రోజులో చేసుకుంటే చాలా పుణ్యం. కాబట్టి ఆ యాత్రను కూడా మన తెనాలి డిపో త్రిశైవ దర్శిని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎవరైనా 25-30 మంది కనుక మీ అపార్ట్మెంట్ కానీ, మీ విలేజ్ కానీ, మీ ఊరోళ్ళు ఉంటే మన బస్సు మీ దగ్గరికే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని మరలా మీ గమ్యస్థానాన్ని ఏదైతే ఉంటుందో మీ ఇంటి దగ్గర మళ్ళా చేర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే పాత సంవత్సరంలాగే ₹1 కూడా పెంచకుండా మా పంచారామాలకి ఆల్ట్రా డీలక్స్ 1150 రూపాయలు, అదేవిధంగా సూపర్ లగ్జరీకి 1200 రూపాయలు మాత్రమే. అదేవిధంగా ఈ కార్తీక మాసం సందర్భంగా చాలామంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటూ ఉంటారు. వారి కోసం కూడా మన ఏపీఎస్ఆర్టీసీ ఈ సీజన్లో అయ్యప్ప భక్తులకి అయ్యప్ప స్వామి వెళ్ళే దానికి ఇందిరా ఏసీ బస్సులు కానీ, సూపర్ లగ్జరీ కానీ, కొత్త ఆల్ట్రా డీలక్స్ కానీ అద్దె ప్రాతిపదికన ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా అయ్యప్ప భక్తులు కానీ, గురుస్వాములు కానీ వినియోగించుకోండి.
అదేవిధంగా గురుస్వాములకి ఏదైనా బస్సు బుక్ చేసినట్లయితే మీకు వంట వాళ్ళు ఇద్దరు, గురుస్వాములు ఇద్దరు, చిన్న పిల్లలిద్దరిని ఫ్రీగా ఆ బస్సుతో పాటు ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా గురుస్వాములు, అయ్యప్ప స్వాములు అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ఏ డౌట్ ఉన్నా మేము ఈరోజు పాంప్లెట్ రూపంలో మరియు బ్యానర్ రూపంలో బస్ స్టాండ్ దగ్గర కట్టడం జరుగుతుంది. ఇంకేదైనా ఫర్దర్ కావాలంటే మా సిఐ గారు మీకు క్షుణ్ణంగా చెప్తారు. అయితే ఒకటే, మన ఆర్టీసీ ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఒక ముందడుగేస్తా మంచి ప్రజల మన్నన పొందుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో పంచారామాల్లో కానీ, శ్రీశైవ దర్శిని కానీ, అదే అయ్యప్ప స్వామి భక్తులకి స్పెషల్ బస్సుల విషయంలో కూడా మీరందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మనం ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి స్త్రీశక్తి అనే స్కీమ్ని మహిళా ప్యాసింజర్లందరికీ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మనం ఎక్కడ ఎటువంటి ఫెయిల్ అవ్వకుండా మంచిగా నడవటం జరుగుతుంది. దానిలో కూడా చాలామంది మనకి అభినందిస్తూ ఉన్నారు. కార్తీక మాసం సందర్భంగా డిపోలో ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 8 గంటలకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని సందర్భించి పాంప్లెట్స్ వేయడం జరిగింది. అవన్నీ డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నవి. అదేవిధంగా బ్యానర్లు కూడా శివాలయం సెంటర్లో, దేవాలయాల దగ్గర మేము ఏర్పాటు చేస్తాము. వాటిని చూసుకొని మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు ఫోన్ చేయవచ్చు. తప్పనిసరిగా ఈ యొక్క పంచారామాలు కానివ్వండి, త్రిక్షేత్ర క్షేత్రాన్ని కానీ దర్శించుకొని భక్తులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము. చిన్న పిల్లలు పడుతున్న ఘర్షణను నివారించేందుకు మానవత్వంతో వెళ్లిన షేక్ రెహమాన్, అతని భార్య ఫాతిమా కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను సిఐ ఎస్ సాంబశివరావు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన మారిసిపేటలోని సీఎం కాలనీలో షేక్ రహమాన్ నివాసం వద్ద షేక్ అబ్దుల్ రహమాన్ హన్ను, సన్ని తిరుపతి నాంచరయ్య అనేవారు రాఘవ అనే 16 సంవత్సరాల పిల్లవాడిని అకారణంగా అందరూ కలిసి కొడుతూ ఉండగా మానవత్వంతో షేక్ రహమాన్ మందలించాడు. అనంతరం షేక్ అబ్దుల్ రహమాన్ హన్ను, అతని అనుచరులైన నాంచరయ్య, నీరజ్, ఆరిఫ్, నాగ తిరుపతి, పురుషోత్తం మరికొంతమందిని వెంట పెట్టుకుని మరుసటి రోజు 20వ తేదీన రహమాన్ ఇంట్లోకి మారణాయుధాలతో చొరబడి కర్రలు, బీరు బాటిల్స్తో హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఇది గమనించిన ఇంటి పక్కన కుటుంబాలు వారు వచ్చి రెహమాన్ని కాపాడారని సిఐ సాంబశివరావు తెలిపారు. రహమాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఈ నేపథ్యంలో షేక్ అబ్దుల్ రహమాన్, హన్ను, గరిక, నాంచారయ్య, షేక్ ఆరిఫ్, మొవ్వ తిరుపతిలను అరెస్ట్ చేసినట్లు సిఐ సాంబశివరావు తెలియజేశారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 19, 20వ తారీఖులో జరిగినటువంటి కేసుకు సంబంధించి వివరాలు మీడియా ముందు ప్రజెంట్ చేసే నిమిత్తం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. షేక్ రెహమాన్ అని సీఎం కాలనీ ఫస్ట్ లైన్లో ఆటో తోలుకుంటూ బతుకుతూ ఉంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఈ నెల 19వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక 2 పిల్లల్ని ఈ కేసులో ముద్దాయిలైనటువంటి ఒక 4, ఇంక్లూడింగ్ ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో అబ్దుల్ రెహమాన్, అతనితో పాటు 3 కుర్రోళ్ళు 2 పిల్లల్ని కొడతా ఉంటారు. సో ఇతను ఇంటి పక్క జరుగుతుంది కాబట్టి పెద్ద మనిషిగా వెళ్ళి ఎందుకు చిన్నపిల్లలు కొడుతున్నారు అని వాళ్ళని అక్కడి నుంచి మందలించి పంపించే క్రమంలో అతనిపైన కూడా భౌతిక దాడికి దిగుతారు. ఆ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా వీళ్ళ 4 గట్టిగా మందలించి ఆ నుంచి పంపించేస్తే దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి ఆ రోజు నెక్స్ట్ డే నైట్ 11 దాకా మద్యం సేవిస్తా ఇంకా ఒక 3 ఫ్రెండ్స్ని సమకూర్చుకొని నైట్ 20వ తారీఖు నైటు 11కి మోటార్ సైకిల్ పైన కర్రలు, బీరు బాటిళ్ళు తీసుకొని పోయి ఇంట్లో ఉన్నటువంటి షేక్ రెహమాన్ని ఇంట్లో నుంచి బయటకు లాక్కొని వచ్చే క్రమంలో కర్రలతో, బీరు బాటిళ్లతో అతని పైన దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్న ప్రయత్నం చేసే క్రమంలో రక్త బంధువులు అడ్డుకున్నా కానీ వాళ్ళను కూడా లెక్క చేయకుండా వాళ్ళ తోసేస్తా వాళ్ళ మీద కూడా కర్రలతో దాడి చేస్తా అతను హత్య ప్రయత్నం చేస్తూ అతను బయటికి ఈడ్చుకుంటూ లాక్కొని వచ్చారు. బయట కూడా కర్రలతో కొట్టారు. ఈ క్రమంలో అతని హెడ్ పైన ఇంజురీస్ అయినాయి. ఆ చుట్టుపక్కల జనాలందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళని పట్టుకునే క్రమంలో అతను ఇక్కడ చనిపోయి ఉంటాడని కన్ఫర్మ్ చేసేసుకొని అక్కడ అతను వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ
నేను ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీ ఏరియాలలో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యకలాపాలు జరిగిన, ముఖ్యంగా ఈ గంజాయికి సంబంధించి ఎక్కడైనా ఆనవాళ్ళు ఉంటే దయచేసి మాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి. మీ పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా అభ్యర్థిస్తున్నాం, ఎక్కడైనా గంజాయి అనేది ఆనవాళ్ళు మీ దృష్టిలో ఉంటే తప్పనిసరిగా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. ఆ గంజాయి అనేది ఈ తెనాలి పట్టణం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపుమాపేసి అసలు గంజాయి అనే పాత్ర, గంజాయి మొత్తులో నేరం జరుగుతుంది అనేటువంటిది ఈ తెనాలిపట్నం లేకుండా చేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తామన్నాం. కొంతమంది భయభ్రాంతులు అవుతారు, గంజాయి సేవించే వాళ్ళకి జోలికి పెట్టుకుంటే మనకెందుకులే అని. మీరు సింపుల్గా ఒక మెసేజ్ పెట్టిన, వాట్సాప్ మెసేజ్ పెట్టిన పర్లా, లేదా ఫోన్ కాల్ చేసిన పర్లా, మేము వెంటనే దాని మీద రియాక్ట్ అయ్యి గంజాయి ప్రభావం అనేది తెనాలిపట్నం లేకుండా చూస్తామని హామీ ఇస్తామన్నాం. కార్తీక మాసంను పురస్కరించుకుని శైవ క్షేత్రాల్లో ఈశ్వరుడికి విశేష అభిషేక పూజోత్సవ కార్యక్రమాలు బుధవారం నాడు ప్రారంభమయ్యాయి. తెనాలిలోని శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయానికి వచ్చి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయంగా పిలువబడే శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు పూజా కార్యక్రమాలకు అనుమతించారు. కార్తీక మాసం తొలి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలివచ్చారు. దీంతో కార్తీక మాస ఆధ్యాత్మిక శోభ దేవాలయంలో వెల్లివిరిసింది. నెల రోజుల పాటు జరిగే కార్తీక మాస ఉత్సవాలలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూజాది కార్యక్రమాలు జరుపుకునేందుకు దేవస్థాన ఆలయ ఈవో రమణ కుమారి ప్రత్యేక చర్యలు తీసుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానము గంగానమ్మపేటలో వేంచేసి ఉంది. ఈరోజు కార్తీక మాసము మొదటి రోజు శుభారంభం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఉదయం ప్రాతకాలాన 5 గంటల నుంచి అభిషేకాది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి 4 సోమవారాలు పౌర్ణమి, నాగుల చవితిని పురస్కరించుకొని ఇచ్చేసేటువంటి అధిక భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు, దాతల సహకారంతో ఉచిత ప్రసాదము, మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ముఖ్యంగా గమనిక ఏమిటంటే ప్రతి సోమవారం కూడా నిర్విరామంగా గుడి అనేది తలుపులు వేయకుండా నిర్విరామంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధికంగా 6 నుంచి 8 గంటలకు కాకుండా స్లాట్ల వారీగా మీ అనుకూల సమయంలో వచ్చి విచ్చేసి మీరు సులభతరంగా అభిషేకాలు అది నిర్వహించుకోవటానికి వీలుగా ఏర్పాటు చేసి ఉన్నాము. కాబట్టి ఆ సౌకర్యాన్ని కూడా మీరు వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఈ కార్తీక మాస ఉత్సవాల్లోనూ మాకు సహాయ సహకారాలు అందించేటువంటి ప్రతి డిపార్ట్మెంట్, పోలీస్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ వారికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్తీక మాసంలో విచ్చేసేటువంటి భక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీపారాధన చేసేటప్పుడు ప్రత్యేకమైనటువంటి స్వీయ జాగ్రత్తను తీసుకొని దీపారాధన కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. కొలకులూరు గ్రామ పంచాయతీలో జరిగిన అవినీతిపై బాధితులు మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తారు. జనసేన పార్టీ నాయకుడు గుంటూరు కృష్ణమోహన్ గ్రామ పంచాయతీ వారిని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. తెనాలి మండలం కొలకులూరు గ్రామ పంచాయతీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న ఉద్యోగి, అలాగే డయేరియా వచ్చిన సమయంలో పంచాయతీ ద్వారా మంచినీటిని పంపిణీ చేసిన వారికి, ఫుడ్ సప్లై చేసిన వారికి, అలాగే మరికొంతమందికి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందే కరువు పెట్టారు. మోతుకూరి రత్నారాణి మాట్లాడుతూ గ్రామ దళితవాడ గ్రంథాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానని, అయితే ప్రెసిడెంట్ జీతం 10,000 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి తన చేత సంతకాలు పెట్టించుకొని 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. తాను ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే కొలకులూరు దళితవాడలో డయేరియా వచ్చినప్పుడు వాటర్ సప్లై చేసిన ఏపూరి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తాను 3,257 ట్యాంకులు వాటర్ని సప్లై చేశానని, దీనికి సంబంధించి తనకు 5,21,000 రూపాయలు రావాలని ఆయన అన్నారు. సంవత్సరాలు గడిచినా పంచాయతీ చుట్టూ తిరుగుతున్నా తనకు డబ్బులు ఇవ్వలేదని ఆయన వాపోయాడు. కనీసం తండ్రి చనిపోయినప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మరొక బాధితురాలు సుద్దపల్లి నళిని మాట్లాడుతూ
మాట్లాడుతూ డయేరియా సమయంలో తాను ఫుడ్ సప్లై చేశానని, ఇందుకు సంబంధించి 64,000 రూపాయలు రావాలని చెప్పారు. గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, అయినప్పటికీ ఫలితం లేదని చెప్పారు. ఇలా వీరరాఘవయ్య, సుద్దపల్లి మోజస్, కోళ్ల కోటేశ్వరరావు, పండలనేని శ్రీనివాసరావు, తనిగినేడి సీతారామాంజనేయులు, దూల వెంకటరామయ్య, మోదుగురు గురుదేవ్, కాడిశెట్టి రమేష్ బాబు, దోళ శ్రీనివాసరావు తమ పట్ల జరిగిన అవినీతి అన్యాయంపై వారు మాట్లాడారు. దీనిపై ప్రస్తుతం ఉన్న గ్రామ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ ఏదైనా గ్రామ పంచాయతీకి బిల్లులు పెట్టుకున్నప్పుడు వాటికి వెంటనే డబ్బు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. అయితే ఇంతకు ముందు పనిచేసిన సెక్రటరీ సస్పెండ్లో ఉన్నారని, తర్వాత ట్రాన్స్ఫర్పై మరొకరు వచ్చారని, అతను వెళ్లిపోయారని, ఇంకొక సెక్రటరీ వచ్చి 10 రోజులు ఉండి సెలవు పైన వెళ్లారని చెప్పారు. కొత్తగా పర్మనెంట్ సెక్రటరీ వస్తారని, ఆయన వచ్చిన తదుపరి సమస్యకు పరిష్కారం జరుగుతుందని చెప్పారు. పేరు రావూరి రత్నరాణి అండి. నేను దళితవాడలో లైబ్రరీ కేర్ టేకర్గా పనిచేస్తున్నాను. 2004 నుండి ఇప్పటి వరకు నాకు 800కి 2004లో నాకు 800కి టెండర్ బేస్ మీద నాకు జాబ్ ఇచ్చారు. అప్పుడు నుండి నేను చేసుకుంటూ వస్తుంటే 4 ప్రెసిడెంట్లు వచ్చి నాకు అంత మేలే చేశారు. కానీ ఈ 2023కి వచ్చి ప్రెసిడెంట్ ప్రీతి గారు, అమ్మ అప్పటికి నాకు 6,000 అయితే నీకు 10,000 చేస్తున్నానని చెప్పి 10,000 చేసినట్లు చేసి నా చేత సంతకం పెట్టించుకొని నాకు 6,000 నీకు ఇచ్చేది, నాకు 4,000 ప్రతి నెల నాకు 4,000 ఇవ్వాల్సిందే అని చెప్పింది. నేను దానికి ఒప్పుకోలేదండి. నేను ఒప్పుకోలేదని తీసేస్తున్నాను నిన్నని చెప్పింది. నేను వెంటనే నెంబర్ల దగ్గరికి వెళ్తే మాకు ఒక్క మాట కూడా తెలియదమ్మా, నేను ఇలా చేసిందా, మాకు ఇష్టమే, మాకు ఏ విషయం చెప్పలేదు అన్నారు. తర్వాత వాళ్ళందరూ నాకు సంతకాలు పెట్టేశారు. నాకే మంచిగా సంతకాలు పెట్టారు. తర్వాత నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, డిపిఓ గారి దగ్గరికి వెళ్ళాను, డిఎల్పిఓ గారి దగ్గరికి వెళ్ళాను. అందరూ నాకు ఆర్డర్ ఇచ్చారు, అమ్మ ఈసారి మీరు టెండర్ వేసుకోండి అని. అయితే ఇక్కడున్న సెక్రటరీ గారు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2025లో నాకు టెండర్ బేస్ మీద అజెండాలో పెడితే నేను ఒప్పుకోను, అస్సలు ఊరుకోను, ఆ అమ్మాయిని తీసేసేయమని తీసేసాను కదా, నీ ఇష్టం ఏందనేసి సెక్రటరీ గారి మీద పోట్లాడి, ఏ సెక్రటరీ గారు వచ్చిన ఒక్క నెల కన్నా ఎక్కువ ఉంచదు. అట్లా చేసి మాకెంత అన్యాయం చేసిందో. కానీ నేను ఇప్పటి వరకు కూడా విధి నిర్వహణలోనే ఉన్నాను, నా ఉద్యోగం నేను చేసుకుంటూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ నీ ఉద్యోగం నీదే అమ్మ అన్నారు. కానీ నాకు ఎలాంటి ఇంతవరకు నాకు ఒక్క పైసా కూడా 4 సంవత్సరాల నుంచి నేను ఉచితంగానే చేస్తున్నాను. కానీ నా పేరు సుద్దపల్లి అండి. మాది మసీద్ దగ్గర హోటల్లో క్యాటరింగ్ చేసుకుంటూ ఉంటాము. 2022లో డయేరియా వచ్చింది. డయేరియా వస్తే కృష్ణమోహన్ గారు, గుంటూరు కృష్ణమోహన్ అనే వ్యక్తి వచ్చి మాకు క్యాటరింగ్ కావాలి, మాకు ఫుడ్ సప్లై చేయాలని అడిగారు. ఫుడ్ సప్లై చేయాలని సరే చేస్తామని అలా 40 రోజులు చేసాము. 40 రోజులు చేసినాక రోజు కొంత ఎప్పుడో మధ్యలో కొంత అమౌంట్ ఇవ్వటం చేయటం అలా 1,50,000 దాకా ఇచ్చాడు. మేము 2,14,000 చేసాము. అలా చేసి మధ్యలో ఏం చేశారు, వచ్చి ఓచర్లు తీసుకెళ్లారు. గుంటూరు కృష్ణమోహన్ అనే వ్యక్తి తీసుకెళ్ళి మా డబ్బులు అడిగితే ఇదిగో ఇస్తాం అని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు రూపాయి ఇవ్వట్లేదు. ఇంకా 64,000 రూపాయలు రావాలి. ఇంటికి వెళ్ళి రేత్రిపూట ఇల్లు ఏడ్చి ఎన్నిసార్లు ఏడ్చాను, నా పిల్లకి బాగలేదు, నాకు బాగలేదు అని అంటున్నా కూడా అసలు తనకి జాలి దయాలేదు. ఇంట్లో ఉండి కూడా అబద్ధం ఆడిచ్చాడు. ఎన్నిసార్లు అలా 2-3 రేతులు తిరిగా తన చుట్టూ, ఎన్నిసార్లు తిరిగినా తనకు అసలు జాలి దయాలి లేదు. అక్కడికి ప్రెసిడెంట్ గారు అక్కడ పంచాయతీలో గ్రామ సభ పెడితే ఆయన వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, ఆయన వచ్చారని వెళ్ళాను. వెళ్తే మీటింగ్ దగ్గరికి వెళ్తే ఏంది ఇక్కడ వచ్చావని అన్నారు. నేను డబ్బులు కావాలి, మరి నువ్వైతే ఇవ్వట్లేదు నాకు, నేను ఎన్నిసార్లు నీ చుట్టూ తిరిగినా నీకు దాలి లేదు, నువ్వు ఇవ్వట్లేదని నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు ఎందుకు ఎవరి మాటలు నేను ఇక్కడికి వచ్చావు అంటే ఈ లోపు 40 నాగేశ్వరరావు వాళ్ళు పెద్ద మనుషులు అందరూ పోగబడ్డారు. ఏందమ్మా నీ సమస్య అంటే ఇట్లా నాకు డబ్బులు ఇవ్వట్లేదమ్మా అంటే 40 నాగేశ్వరరావు గారు అన్నారు, ఇస్తారులేమ్మా నెలలో ఇస్తానన్నాడు. సరే వీళ్ళందరిలో చెప్పు, ఎప్పుడు ఇస్తావో చెప్పండి, నేను నెలలో ఇచ్చేస్తానండి, నాకు బిల్లులు రాలేదు, బిల్లులు వచ్చినాయి అంటున్నారు, ఇస్తానన్నాడు. ఎన్నిసార్లు ఈ బిల్లుల సంగతి ఎన్నిసార్లు చెప్తానే ఉన్నాడు. ఇట్లా అంటే 40 నాగేశ్వరరావు గారు అన్నారు, నెలలో ఇస్తానన్నారు కదా వెళ్ళండి అని అన్నారు. ఒకరోజు నంది వెలుగులో కనిపించాడు, ఏంటండి డబ్బులు మీరు ఇస్తారా ఎవరంటే నేను మిమ్మల్ని అడగను, నేను నా పిల్లలు ఖర్చు పెట్టుకున్నాను అనుకుంటాను అంతేను, నేను ఒక్కదాన్ని ఆధారపడుతున్నాను, నేను అందరికీ వడ్డీలకు తీసుకొచ్చి కట్టాను, నేను ఒక్కదాన్ని నా వల్ల కాదు కదా, నువ్వు ఏమనంటే ఇంతటితో నేను ఎట్లానన్నా ఏమనంటే చేసేదేమి లేదు, నువ్వు బాగుపడేదేం లేదు, నేను నాశనం అయిపోయేదేం లేదు, చెప్పండి నువ్వు ఇస్తే ఈ మాటలు వెనక తీసుకుంటావా అన్నాడు. ఇస్తే వెనక తీసుకునేది నువ్వు నా దగ్గర ఓచర్లు తీసుకెళ్ళావు, ఎన్ని ఓచర్లు తీసుకెళ్ళావు, లెక్క లేకుండా ఓచర్లు తీసుకెళ్ళావు, నా డబ్బులు నాకు ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చినప్పుడు చూద్దాము అని అన్నాడు. సరే నెల వస్తాయి అన్నాడు. నెల వస్తే మళ్ళీ మా బజార్కి వచ్చాడు. వస్తే ఏంటంటే మరి డబ్బులు ఇప్పుడు అడిగిన ఇదిగో అదిగో అంటున్నారు, మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా అని. అయితే వారు జనసేన పార్టీ నాయకుడు గుంటూరు కృష్ణమోహన్, మన ఈవో గారు విద్యాసాగర్ గారు నా దగ్గరికి వచ్చి నాకు మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకున్నారు. డయేరియా మొత్తం ప్రబలిన టైంలో, బాగా అస్తవ్యస్తంగా ఉన్న టైంలో నేను పల్లూరు గ్రామ పంచాయతీకి 3,250 ట్యాంకీలు
వాటర్ ఇచ్చానండి. అది అర్ధరాత్రి 12ంటికి లేపినా కూడా లేచి వచ్చిన రోజులు చాలా ఉండే అట్లు. నేను ఆ టైంలో వ్యవసాయం చేసుకుంటూ ఇలా ఉంటానండి. మరి ఎట్లా అంటే నాకు ట్యాంకీకి వచ్చి 200 రూపాయలు ఇస్తాము అని ఒప్పుకొని, నేను ఈ నిశాని కాబట్టి దీంట్లో నేను ప్రతి దాంట్లో విషయం ఏంటంటే నేను ఓచర్లు తీసుకోలేదు, నాకు ఏమి ఇస్తారో అని అడగలేదు. సరేనండి మీరు తోలిన తర్వాత ఇస్తామన్నారు. అప్పుడు కాసినట్ల నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. నేను 3,257 ట్యాంకులకి 6,47,000 రూపాయలు రావాలి. దీనికి గాను నాకు 1,30,000 ఇచ్చారు. ఇప్పుడు నాకు 5,21,000 రావాలి. దీనికోసం అని చెప్పి ఇప్పుడు పలుమార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నా. దీనికోసం నాకు ప్రయోజనం లేకపోయేటప్పటికి గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఇప్పుడు పలుమార్లు పెట్టాను. 2 సార్లు కంప్లైంట్ పెడితే 2 సార్లు ఇదే ఇస్తామండి, మీకు తీసుకొస్తాము, వచ్చేస్తున్నాయి, ఇంకా ఎంబుక్ అవ్వలేదు, ఇలా కంప్లైంట్ చెప్పుకుంటూ వస్తూనే ఉండరు. మీకు ఇచ్చేస్తున్నామండి, ఇంకొక వారంలో వచ్చేస్తే, 10 రోజులు వచ్చేస్తే, ఇట్లా ఒక ఫామ్ కూడా ఫిలప్ చేశాను. నాకు మీరందరూ కలిసి న్యాయం చేస్తారు అనే సద్భిప్రాయంతో మంచి సంకల్పంతో మీ అందరు నేను గ్యాదర్ చేయడం జరిగింది. మీరందరూ నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు సరైన న్యాయం చేస్తారని, మా బాధితులందరికీ సమన్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అవినీతి పరులు అనేవాళ్ళు మళ్ళీ భూమి మీద రాకూడదు, ఇలాంటి చోట కనపడకూడదు. ఇలాంటి వారు అనేది మళ్ళీ ఇంకోసారి తప్పు చేయడానికి భయపడే విధంగా మీ మీడియా అంతా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా బాధితులందరినీ ఒకసారి చూడండి, మా అందరిని చూడండి, మాకు ఎంత రావాలనేది ఒకసారి చూసి మాకు న్యాయం జరిగేటట్టు చేస్తారని కూడా మేమందరం నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. 2022లో డయేరియా వచ్చినప్పుడు వాస్తవంగా మరి డ్రింకింగ్ వాటర్ కానీ ఇవి కానీ సప్లై చేశారు. వాటికి బిల్స్ కానీ ఇవి కానీ కొంత ఎంబుక్ రికార్డ్ అయిన విషయం తెలిసింది. యాక్చువల్గా ఈ పంచాయతీ మీద ఎలిగేషన్స్ ఉన్నప్పుడు నాకంటే పై అధికారులైన డిఎల్పిఓ గారు, డిఎల్డిఓ గారు, డిఎల్పిఓ గారు అయితే 2 సార్లు 3 సార్లు చేశారు. డిఎల్డిఓ గారు ఒకసారి ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్టుల్లో మాత్రమే ఏమైనా ఉంటుంది. రెండేంటంటే వాళ్ళు సప్లై చేసినట్టు ఏమైనా బిల్స్ కావాలి. మాకు బిల్స్ ఉంటే కనుక చేయాల్సింది పెండింగ్ ఉన్న బిల్స్ ఏంటనేవి మాకు తెలుస్తూ ఉంటాయి. లేనప్పుడు లేదు. ఒకవేళ ఎవరికైనా ఏ కారణం చేతైనా గ్రామ పంచాయతీ వారికి కనుక ఆ సందర్భంలో కనుక సప్లై చేసి ఉంటే కనుక బిల్స్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నా మాకు సబ్మిట్ చేసినా మేమైతే పంచాయతీ నుంచి ఎవరైనా పేమెంట్ చేయాలి. పనిచేస్తున్న సెక్రటరీ ఎవరైనా కానీ తప్పకుండా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏవైనా రికార్డెడ్గా ఉంటే కనుక ఒకవేళ ఆ రోజు నాటికి కనుక ఏమైనా బిల్స్ కనుక పంచాయతీలో నిధులు అందుబాటు లేకుండా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర ఏ రకమైన బిల్స్ ఉండి లేదా అంటే అధికారికంగా గవర్నమెంట్కి సప్లై చేసే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా బిల్స్ చేయాల్సిన బాధ్యత, బిల్స్ పే చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ బిల్స్ వాళ్ళు తీసుకొచ్చి పలానా బిల్స్ పలానా లేదు, వాళ్ళు ఇప్పుడు రోజుకి 50 మందికో 100 మందికో భోజనం సప్లై చేశారంటున్నారు. 100 మందికి అనే కాడికి ఎంతమందికి చేశారు, ఏ రేటుకి సప్లై చేశారు, ఎంత పేమెంట్ ఇచ్చారు అనేది ఏమైనా ఉంటే కనుక మా గ్రామ పంచాయతీకి బాధ్యత ఉంటుంది. చేయాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీ మీద ఉంటానే ఉంటుంది. అయితే ఇక్కడ పని చేయకపోవడం అనేది ఎవరు ఎందుకు పోయింది అనేది వాళ్ళ సెక్రటరీ వాళ్ళ విచక్షణ, ఇక్కడ జరిగే సందర్భాలు అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. అయితే ఈ మధ్యకాలంలో ఒక అతను ఇంతకుముందు పనిచేసిన సస్పెండ్ అయ్యాడు, ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయిన మళ్ళీ అతనికి ఇక్కడికే ఇన్ఛార్జ్ ఇచ్చారు. మళ్ళీ అప్పుడు ప్రజెంట్ ఆయన కూడా సస్పెన్షన్లో ఉన్నాడు. తర్వాత వేరే సెక్రటరీ గారిని ఇక్కడికి ఇన్ఛార్జిగా అంటే రెగ్యులర్ సెక్రటరీగా వేశారు. ఆయన అయితే జాయిన్ అయ్యాడు. ఒక 10 రోజులు 20 రోజులు చూసేసి మరి ఎందుకో కానీ ఒక 10 నెలల పాటు సెలవు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఇదే మండలంలో ఇంకో గ్రామానికి చేరాడే కానీ ఈ పంచాయతీకి రానని చెప్పి అన్నారు. అది వాస్తవం అది. అందుకే ఇప్పుడు నాకు మిగతా సర్వేస్ కొన్ని ఉండే స్వమిత్వ సర్వే అని దాన్ని కొంచెం వెనకబడి ఉండటం వలన నాకు ఇన్ఛార్జ్ చేసేసరికి స్వమిత్వ సర్వే కూడా చూసుకోవాల్సి ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను, జాయిన్ అయ్యాను. బహుశా నాకు తెలిసి మినిస్టర్ గారి దృష్టికి కూడా ఇక్కడ లేరండి పెద్ద పంచాయతీ కంటే. మినిస్టర్ గారు కూడా రెగ్యులర్గా వచ్చే సెక్రటరీ కోసం రేపు ఎవరు వచ్చేదే ప్రమోషన్ చేసే పరిస్థితిలో ఉంది. బహుశా 10-15 రోజుల లోపు వస్తుంది అది. అయితే ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ రాగానే ఇక్కడికి రెగ్యులర్ సెక్రటరీ అయితే వస్తారు. అది తెనాలి పురపాలక సంఘం హోమ్ కంపోస్టుపై అపార్ట్మెంట్లో ఉన్న గృహిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో 7-8 వార్డుల్లో హోమ్ కంపోస్టుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తడి చేతలో వచ్చే వ్యర్థాలతో ఇలా కంపోస్టు చెరువును తయారు చేసుకోవాలి అన్నది వివరించారు.
తెనాలి పట్టణం నందు గల 7-8 వార్డులలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ల నందు హోమ్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి అనే దానిపై చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కమిషనర్ అప్పలనాయుడు, వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాదులు గృహిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం, తడి చెత్తను కంపోస్ట్ ఎరువుగా ఎలా మార్చాలి, దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విధానాన్ని వివరించడంతో పాటు ఇందుకు సంబంధించి డస్ట్బిన్లను కూడా పురపాలక సంఘం అందించింది. సదరు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీ రామ అప్పలనాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది మరియు నాగర దీపికలు పాల్గొన్నారు. మన సొంతంగా మన ఇంట్లోనే చెట్లకి ఎరువు అనేది తయారు చేసే విధానం మన కమిషనర్ గారు అంతా వివరించారు. కాబట్టి ప్రతి అపార్ట్మెంట్ కాడ మనం ఇంట్లోనే స్వయంగా మన చేతితో మనం ఎరువుని తయారు చేసుకునే విధంగా చెట్లకి మనం వేసుకునే విధంగా చేసుకోమని కోరుతున్నాను. అలానే ప్రజలు ఇక్కడ చెప్పేది, ఇక్కడ 8వ వార్డులోని అపార్ట్మెంట్లోని ఈ రోజున ఫస్ట్ రోజు ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలానే మీ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. తడి చెత్త, పొడి చెత్త అనేది సపరేట్ చేసి ఈ ఎరువుని మన చెట్లకు ఉపయోగించుకునేలాగా చేయాలని కోరుతున్నాను. హోమ్ కంపోస్టింగ్ అంటే మన ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తలో తడి చెత్తను అక్కడే కంపోస్ట్గా తయారు చేయడంలో భాగంగా ఒక చిన్న ప్రణాళిక మున్సిపల్ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేస్తాం. సో ఈరోజు ఈ ప్రాక్టీసెస్ని గౌరవ చైర్పర్సన్ గారి వార్డులో 8వ వార్డులో ఈ సిరి హైట్స్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేస్తాం. దీనికి ఇందులో 21 ప్లాట్స్ ఉన్నాయి. వాళ్ళందరితో మాట్లాడడం, తడి చెత్త మాకే ఇవ్వాలని చెప్పి అక్కడే ఒక డబ్బాలు మేమే ప్రొవైడ్ చేస్తాం. అదే హౌస్ హోల్డ్కి కూడా సాగ్రిగేషన్ కోసం డబ్బాలు ప్రొవైడ్ చేస్తాం. ఎలా చేయాలని దానిపైన మాకున్నటువంటి నగర దీపికాస్ అండ్ వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్ అట్లాగే నా వాచ్మెన్ వాళ్ళందరికీ చెప్పాం. సో దీన్ని మేము 15 days ట్రయల్ బేస్డ్గా తీసుకొని ఎరువు తయారు చేసి వాళ్ళకి చూపించగలిగితే సో వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువును వాళ్ళే తయారు చేసుకుంటారు. సో ట్రయల్ బేస్డ్గా దీన్ని సక్సెస్ చేయాలని మా శానిటేషన్ డిపార్ట్మెంట్ని కూడా ఆదేశించాం. మాకు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు దీన్ని మానిటర్ చేయమని చెప్పి బాధ్యత అప్పగించాం. సో ఈ విధంగా ఈ సక్సెస్ అయితే అన్ని అపార్ట్మెంట్స్కి, ఆ తర్వాత గవర్నమెంట్ హాస్టల్స్కి, అలాగే మిడ్ డే మీల్ నడుస్తున్నటువంటి స్కూల్స్కి, తర్వాత హౌస్ హోల్డ్స్కి ఒక క్రమ పద్ధతిలో దీనిని విస్తరించాలని అనుకుంటున్నాం. సో ఆ రకంగా మేము ఏర్పాటు చేస్తాం. ప్రజలు కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం. తెనాలి యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో డిఎస్సి 2025 నూతన ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు పట్టణ శాఖ తరపున సేవా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెగా డిఎస్సిని రాజకీయ ఎజెండాలో తీసుకురావడానికి బలమైన పోరాటం చేశామని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుచేతనే తొలి సంతకం మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేశారని ఆయన అన్నారు. యూటీఎఫ్ పట్టణ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16,000 మంది ఉపాధ్యాయులు ఎంపిక కావడం సంతోషమన్నారు. దీనిలో తెనాలిలో 68 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా వారిలో 67 మంది ఉపాధ్యాయులు, ఒకరు స్కూల్ అసిస్టెంట్ ఎంపికైన వారిలో ఉన్నారని, వీరిలో కూడా 58 మంది మహిళా ఉపాధ్యాయులు ఉండడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మెగా డిఎస్సిని 4 లక్షల మందికి పైగా రాశారని, ఎంతో పోటీ తత్వంతో జరిగిన డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో 34,000 ప్రాథమిక పాఠశాలలు ఉంటే 24,000 ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారని, సిస్టమ్ మార్పు తీసుకురావాలని, కొత్తగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ ప్రాథమిక విద్య క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ప్రాథమిక విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని అన్నారు. పాలకులు కూడా బోధనకు ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా చూడాలని రాజశేఖర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు షకీలా బేగం, సాంబశివరావు, పట్టణ శాఖ అధ్యక్షులు పి సౌజన్య, ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా, కోటి సుందర్రావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన డిఎస్సి పరీక్షలో 16,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రధానంగా తెనాలి పురపాలక సంఘం అంటే మున్సిపాలిటీకి సంబంధించి 68 మంది ఉపాధ్యాయులు ఇక్కడ అలాట్ చేయబడ్డారు. వాళ్ళల్లో 67 మంది హెచ్జిటీలు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఒకడు స్కూల్ అసిస్టెంట్. ఇందులో 68 మందిలో 52 మంది మహిళా ఉపాధ్యాయులు ఉండటం చాలా గొప్ప విషయం, సంతోషకరం. మొత్తం ఈ ఉపాధ్యాయులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డిఎస్సి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేశారు. తొలి సంతకం చేయటానికి
రాజకీయ ఎజెండాలో తీసుకురావడానికి మేము అనేక ఉద్యమాలు కొనసాగించాం. శాసన మండలిలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలను కానీ, ఉపాధ్యాయ సంఘాలుగా యూటీఎఫ్ లాంటి సంఘాలు కానీ మేము చేయబట్టే అది రాజకీయ ఎజెండా మారి తొలి సంతకం ఆయన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఈరోజు ఈ డిఎస్సి అనేది జరిగింది. కానీ తీవ్రమైనటువంటి పోటీ, సుమారు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ డిఎస్సి రాశారు. ఆ పోటీలో వీళ్ళు విజయం సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే యూటీఎఫ్ తరఫున ఉపాధ్యాయుల కోసం అనేక ఉద్యమాలు చేశాం. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఎంపికైన ఉపాధ్యాయులందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా శాఖ పక్షాన తెనాలి మున్సిపాలిటీలో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు. మొత్తం ప్రాథమిక విద్యారంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అట్లాంటి ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి యువరక్తం వచ్చి చేరింది. వీళ్ళందరూ కూడా ఆ ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా కోరుతూ ఉన్నాం. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, పాలకులు లేదు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారం చేయటం ఒక భాగమైతే, రెండవది బోధనకి ఎక్కువ అవకాశం ఇచ్చేటట్లుగా పోకుండా చేసి పాఠశాలల్ని బలోపేతం చేసేదానికి కృషి చేయాలని చెప్పేసి ఆ కృషిలో మేమంతా కలిసి వస్తామని చెప్పేసి సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెనాలి రైల్వే స్టేషన్ని అమృత పథకం కింద ఎంపిక చేసి అభివృద్ధి చేపడుతున్న నేపథ్యంలో రైల్వేల అభివృద్ధి అలాగే ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దానిలో అమృత సంవాద్ కార్యక్రమాన్ని తెనాలి రైల్వే స్టేషన్లో నిర్వహించారు. అమృత సంవాదులో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ డిఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న కార్యక్రమాలపై పౌరుల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరిన్ని రంగాలను గుర్తించడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా అప్గ్రేడ్ చేసిన వెయిటింగ్ హాళ్లు మరియు టాయిలెట్లు, మెరుగైన లిఫ్ట్లు, ఎస్కలేటర్లు మరియు ప్రయాణికుల సమాచార వ్యవస్థలు మరియు స్టేషన్ సౌందర్య మెరుగుదలకు, దివ్యాంగ జనులకు సౌకర్యాలకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి రైల్వే ప్యాసింజర్స్ నాయకులు అడపా సంపత్ రాయుడు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. దానిలో విజయవాడ తిరుపతి మధ్య ఇంటర్సిటీ అలాగే తెనాలి ఒంగోలు ప్యాసింజర్ పునరుద్ధరించడం, ఉత్తరాది దక్షిణాది పుణ్యక్షేత్రాలను కలుపుతూ నూతన రైలు ప్రవేశపెట్టడం, తెనాలి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై కోచ్ నెంబర్లు డిస్ప్లే చేసే బోర్డులు పునరుద్ధరించాలని తదితర అంశాలపై అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎంఓ డాక్టర్ చైతన్య, స్టేషన్ మాస్టర్ టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ అమృత్ సంవాద్ ప్రోగ్రామ్ అనేది ఆంధ్ర ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ తోటి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇది బేసికల్గా పంచప్రాణని ఒక 5 కాన్సెప్ట్తో డిజైన్ చేసి పెట్టింది. ఇది కూడా డిజైన్ చేసింది ఐడియా ఆఫ్ ది ఆంధ్ర ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ. దీని ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే మన 2047 కల్లా మన భారతదేశం డెవలప్ కంట్రీగా ఉండాలి. ఈ ప్రాసెస్లో మనందరూ మన సిటిజన్స్, మన కల్చరు, మన హెరిటేజ్ ప్రొటెక్ట్ చేసుకుంటా దీన్ని రైల్వేలో ఎలా తీసుకురావాలనే ప్రోగ్రామ్ మీద అమృత్ సంవాద్ ఇంటరాక్షన్ జరుగుతుంది ఈరోజు. ఈ రైల్వేలో బేసికల్గా ఈ స్టేషన్ డెవలప్మెంట్లో కానీ, స్టేషన్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ కానీ, ఇవి మన ఇంటర్నల్ లోకల్ హెరిటేజ్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ డిజైన్ని మనం ఎలా వీళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే ఈ స్టేషన్ డిజైన్ కానీ ఫెసిలిటీస్ కానీ జరుగుతుంది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడర్న్ టెక్నాలజీని కూడా ఇండియాలో ఉన్న టెక్నాలజీతో, ఇండియాలో ఉన్న టెక్నోక్రాట్స్ చేత డిజైన్ చేయడానికి ఈ యొక్క అమృత్ సంవాద్ ప్రోగ్రామ్ మన ఆల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఇండియన్ డెవలప్ అయిన మెటీరియల్, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియన్ కార్మికులు కానీ, ఇండియన్ టెక్నాలజికల్ ఇష్యూస్ కానీ అన్నీ మనయే హ్యాండిల్ చేసుకొని మనమే డెవలప్ చేసుకోవడానికి ఈ డిజైన్ చేసిన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ స్టేషన్లో ఫెసిలిటీస్ ఈక్వల్గా ఇవ్వడం కానీ, అందరికీ సమాన అవకాశాలు కల్పించిన ఉద్దేశంతో దీని ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. థ్యాంక్ యూ. మన తెనాలి పట్టణం ఇది ఎవరికైనా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇక్కడ బోర్డు వికసిత అంటే విధంగా పథకం వికసిస్తుందో మన 11 సంవత్సరాలుగా బోర్డుగా వచ్చినాక ప్రతి రైల్వే స్టేషన్లో, ప్రతి భారతదేశంలో ప్రతి మూల, ప్రతి అమూల వికసిస్తూ ఉంది. దానికి కారణం మన మోడీ గారు ఒక పట్టుదల, మన ప్రధానమంత్రి గారు ఒక
విశ్వాసంతో భారతదేశాన్ని మన స్థానానికి తీసుకురావాలనే ఉద్దేశంతో పట్టుదలతో చేస్తున్నారు. కాబట్టి పెట్టుకొని పోలీసులు వెళ్ళేటప్పుడు ఏ బండ్లు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, సీసీ కెమెరాలు ఆ గేట్ దగ్గర పెట్టాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 4 పక్కల లైట్లు పెట్టి అసంఖ్య శక్తులు బయటికి రైల్వే స్టేషన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరెళ్తున్నారని తెలియడం కోసం ప్రతి చోట 4 పక్కల సీసీ కెమెరాలు పెట్టాలని కోరుకుంటూ ఇలాంటివి కొన్ని చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన వాళ్ళు మాట్లాడుతూ చిన్న అవకాశం. ముఖ్యంగా ముందుగా ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఎందుకంటే ఎంతో కాలంగా మరుగుపడిపోయిన మా తెనాలి రైల్వే స్టేషన్కి 27,000 కోట్ల రూపాయలు ఇవ్వడము చాలా సంతోషకరం. దాంట్లో అభివృద్ధిలో చాలా సంతోషం. అదేవిధంగా కాకపోతే మనకి ఎంత అభివృద్ధి చెందింది అని చెప్పుకున్నప్పుడు దాంట్లో లోపాలు కూడా వెతికితే మన కర్మ లోపాలు చెప్తున్నాం. ఇందాక చెప్పారు పెద్దవారు ఏం చెప్పారంటే, మీరు ఇటువంటి యుగోకి భయపడకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా స్పష్టంగా చెప్పన్నారు. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మా తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధిలో కుంటుపడిందన్నమాట వాస్తవం. మేము ఎన్నోసార్లు చెప్పినా కూడా ఇక్కడ కాంట్రాక్టర్స్ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా మా ప్రధానమంత్రి, మా రైల్వే మంత్రి అనుకున్నట్టుగా సమయానికి చేయలేపారు. ఇది వాస్తవం. రెండో అంశం, మా తెనాలికి కావాల్సింది ఇప్పుడు 2 ప్లాట్ఫామ్ ఉంది. చాలా హెవీ వేరియస్, స్పీడ్ వేరియస్ ఉంది. కానీ గ్రామాలందరూ కూడా చదువుకున్న వాడు కాదు, అన్ని గ్రామాల నుంచి వచ్చేవాడు. గబాల్లో కానీ పట్టణాలు దాటి 1 నుంచి 3 గడితే మాత్రం తప్పనిసరిగా ఆ వేగాన్ని తట్టుకోలేక చనిపోవడానికి అవకాశం. మరో ముఖ్యమైన విషయం, ఈ తెనాలి ఎంతో ప్రాచుర్యం కలిగింది. ఇంకా చెప్పాను, మీ ఊరికి గొప్ప ఏంటంటే ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే మనవాడు ఇప్పుడు రాజధానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కేవలం బస్సుల మీదే కాదు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మా తెనాలి చుట్టుపక్కల ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు. మన కరోనా టైంలో మన ఎక్స్ప్రెస్ ఇటు ఒంగోలు కానీ, పాసింజర్ ఇటు ఒంగోలు కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, రేపల్లి కానీ రోజు నిత్యం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి సాయంత్రం వచ్చేదానికి ఎంతో అందుబాటులో ఉండేది. తెనాలి అంటే రైల్వే కంఫర్టబుల్ ఉంటుందని చెప్పేసి ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్న అందరూ కరోనా తర్వాత ఆ ట్రైన్లకి రద్దు చేయడం చాలా బాగా కలిగింది. ఆటోలో పునరుద్ధరించాలి. అదేవిధంగా ఇంకా మిత్రులందరూ కూడా చాలా ఉన్నారు, వాటికి ఆ సమస్యలు చెప్తారు. ఆ సమస్యలు కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద కూనల లీల వెంకట రమేష్ పేరిట వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కుర్రా శ్రీను పర్యవేక్షించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు కూనల లీల వెంకట రమేష్ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు శివ పోతురాజు నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు, అన్నార్థులు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం కోనాల వెంకట లీలా వెంకట రమేష్ గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వెంకట రమేష్ గారు ఎక్కడున్నా కానీ వారి కుటుంబం పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం తొలి రోజు శైవ క్షేత్రాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఈశ్వరునికి విశేష అభిషేకాలు, పూజలు, భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. తెనాలి ఆర్టీసీ డిపో నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్న డిపో మేనేజర్ ఏ రాజశేఖర్. ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు బస్ స్టేషన్ నుంచి పంచారామాలకు వెడతాయి అంటూ వెల్లడి. పంచారామాల్లోని శైవ క్షేత్రాలను భక్తులు దర్శించుకోవాలి అంటూ వినతి.
తెలుగుదేశం పార్టీకి పాటిబండ్ల నరేంద్రనాథ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వాసిరెడ్డి లక్ష్మీపతి మున్సిపల్ పాఠశాలలో నరేంద్రనాథ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.